కోల్కతా వర్సెస్ పంజాబ్ వీళ్ళిద్దరిట్లో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అనేది ముందుగానే తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్లో ఇప్పుడే డ్రాప్ చేయండి. మీ ఫేవరెట్ టీం కోల్కతానా లేకపోతే పంజాబా? కోల్కతా మళ్ళీ ఎలాగైనా సరే ఫామ్లోకి వస్తుందా, పంజాబ్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తుంది అనేది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్ కూడా మనం ఇప్పుడు లాస్ట్లో చేస్తున్నాం కాబట్టి ఎవరి బలాలు ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, ఎవరి దగ్గర ఎక్కువ ఎడ్జ్ ఉంది అండ్ ఎవరి దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి ఇందులో షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందుకు చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? ఎక్కువ విన్ ప్రాబిలిటీ ఎవరికి ఉందనే దాని గురించి కూడా చెప్తాను, మిస్ చేసుకోవద్దు. మొత్తానికైతే ఇది ఒక రివెంజ్ డ్రామా జరగబోతుందని చెప్పి అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకప్పటి కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి ఇప్పుడు ఇటువైపు పంజాబ్ వైపు వచ్చేసాడు. కాబట్టి మరి ఎలా జరగబోతుంది మ్యాచ్ అనే దాని గురించి మొత్తం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇప్పటి వరకు అయిన మ్యాచెస్ ఆ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే కేకేఆర్ అండ్ పంజాబ్ వచ్చేసి ఇప్పటి వరకు 35 టైమ్స్ హెడ్ టు హెడ్ మ్యాచ్ ఆడితే అందులో 13 టైమ్స్ మాత్రమే పంజాబ్ గెలిచింది, 21 టైమ్స్ కోల్కతా గెలిచింది. సో ఇక్కడ కోల్కతాకే ఎక్కువ ఎడ్జ్ ఉందన్నమాట. ఓవరాల్గా డామినేషన్ కోల్కతాకే ఉంది. అండ్ ఇంకొక విషయం, ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగబోతుంది. మరి ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో ఇప్పటి వరకు 14 జరిగితే, అంటే పంజాబ్ అండ్ కోల్కతా ఇద్దరికి మధ్యలో, అండ్ వీళ్ళిద్దరు కలిసి ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటి వరకు 14 సార్లు ఆడారు. సో 14 సార్లలో 9 సార్లు కేకేఆరే గెలిచింది ఇక్కడ. అంటే కోల్కతాకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఎలా చూసుకున్నా కూడా కోల్కతా గత రికార్డులు అయితే బాగానే ఉంది, కానీ ప్రస్తుత రికార్డే కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. మరి అది ఆ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే కంబ్యాక్ చేస్తారా అనేది ఇప్పుడు మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఒక్కసారి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం పిచ్ కనిపిస్తుందిగా మీకు ఇక్కడ. యా, చిన్న బౌండరీలు ఉంటాయి ఇక్కడ కూడా, జస్ట్ లైక్ చిన్నస్వామి స్టేడియం. మరి నిన్న జరిగిన మ్యాచ్ ఆర్సీబీ ఎలా అయితే విచ్చల విడిగా ఆడేసింది అండ్ అక్కడ 250 స్కోర్ ఆరామ్సే కొట్టేసింది. మరి ఇక్కడ కూడా అవుతుందంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఇదే గార్డెన్ మీద నీ ఇంటికి వచ్చా, నీ నటించుకొచ్చా, నిన్ను ఓడిస్తా అని చెప్పేసి కోల్కతాని అక్కడనే ఓడించింది. అక్కడ కూడా 226 రన్స్ చేసింది. నేను చెప్పాలంటే అక్కడ ఉన్న మూమెంటం, స్టార్టింగ్లో ఉన్న మూమెంటం అదే కంటిన్యూ అయితే అక్కడ కూడా 250 స్కోర్ ఈజీగా వచ్చేదనమాట. మధ్యలో వికెట్లు పోయిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఆట తీరుని మార్చుకున్నారు కాబట్టి 226 రన్స్ వచ్చింది ఎస్ఆర్హెచ్ అప్పుడు. ఓకే, సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ స్కోర్ అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ టాస్ కూడా ఇంపార్టెంట్ అవబోతుంది అనమాట. టాస్ గెలిచిన వాళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా మంచి డ్యూ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ప్లే చేస్తుంది. ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి బాల్ గ్రిప్ దొరకడం చాలా కష్టంగా ఉండబోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఆ టైంలో బ్యాటింగ్కి ఇష్టపడతారు కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది అండ్ చేజింగ్కే దిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ డ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇదే డ్యూ ఫ్యాక్టర్ లాస్ట్ టైం కూడా కొంచెం వర్కౌట్ అయినట్టుగానే కనిపించింది. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఈ మన ఐపీఎల్ మొత్తం మీద కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉందన్నమాట. అందులో ఒకటి వచ్చేసి ఈ చేజింగ్. ప్రతి ఒక్క టీం టాస్ గెలిచిన తర్వాత చేజింగ్కే ఇష్టపడుతున్నాయి. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకుంది సిఎస్కే. అండ్ అది ఎంత పెద్ద ప్రాబ్లం అయిందన్న సంగతి పక్కన పెట్టేస్తే అది వాళ్ళకి లైక్ చూస్తుండగానే వాళ్ళకి అది పెద్ద ఇష్యూ అయితే అయింది. బట్ ఇదే మూమెంటం అనేది చేంజ్ అయింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ మళ్ళీ ఎల్ఎస్జీ విషయంలో కూడా. ఎస్ఆర్హెచ్ని ముందు బ్యాటింగ్కి పిలిచి వాళ్ళ నట్టి విరిచేసింది అనమాట అక్కడ షమీ రూపంలో. సో ఎలా చూసుకున్నా కూడా చేజింగ్ దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్ పరిస్థితి అలాంటిది అనమాట. సో డ్యూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ ఒక పక్క ఒకరు ప్రెషర్లో ఉన్నారు, ఇంకొక పక్క ఇంకొకరు మంచి హైలో ఉన్నారు. ప్రెషర్ ఏంటంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉండడానికి రీజన్ ఏంటంటే ఆడిన 2 మ్యాచ్లోనూ వరుసగా ఓడిపోయిందనమాట. ఇక్కడ స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంది వీళ్ళకి. వీళ్ళు ప్రాపర్ స్టాటిస్టిక్స్ రావట్లేదు, బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు, బ్యాట్స్మెన్ కూడా అనుకున్న విధంగా లైక్ పెద్ద స్కోర్స్ చేయలేకపోతున్నారు. సో కేకేఆర్కి ఇప్పుడు ఆ ఇష్యూ అయితే కనిపిస్తుంది. అండ్ పంజాబ్ విషయం వచ్చేసరికి అలాగ లేదనమాట. మొత్తానికైతే ఫుల్ జోష్లో ఉన్నది పంజాబ్. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ బ్యాక్ టు బ్యాక్ విజయం సాధించింది. సిఎస్కేని ఎలా పడేసిందో అన్న విషయం కూడా మీ అందరికి గుర్తే ఉంటుంది. సిఎస్కే 209 రన్స్ చేసినా కూడా ఆరామ్సే 210 రన్స్ చేసి ఆ మ్యాచ్ విక్టరీని వాళ్ళ జేబులో వేసుకుందనమాట. సిఎస్కే మీద మంచి రికార్డు వీళ్ళకు ఉంది. 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు పంజాబ్ వాళ్ళే. అండ్ ఒక్కసారి మాత్రమే సిఎస్కేని గెలిచిందనమాట. అండ్ సిఎస్కేని కూడా
వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించింది పంజాబ్. సో ఎలా చూసుకున్నా పంజాబ్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించిన ఒక స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి అని చూస్తే ఓపెనింగ్ అనేది బాగుంది. ఫిన్నలైన్ ఒక మంచి హార్డ్ హిట్టింగ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ యంగ్ టాలెంట్ అంగక్రీష్ రఘువంశీ ఒక మంచి స్టేబుల్ ఆట ఆడుతున్నాడు. బట్ ఇక్కడ వీక్ పాయింట్స్ వచ్చేసి బౌలింగ్ వైఫల్యం కనిపిస్తుంది. ద మిస్టరీ స్పిన్నర్ ఈజ్ నాట్ ఏ మిస్టరీ స్పిన్నర్ ఎనీ మోర్ అని చెప్పి చాలామంది క్రిటిక్స్ అంటూ ఉన్నారు ద వన్ అండ్ ఓన్లీ వరుణ్ చక్రవర్తి గురించి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అంత బాగా తన మిస్టరీని ఇక్కడ కొనసాగించలేకపోతున్నాడు, వికెట్లు ఎక్కువ తీసుకోలేకపోతున్నాడు. వైభవ్ అరోరా కూడా బాగా పరుగులు సమర్పించుకుంటూ ఉన్నారనమాట. సో ఈ బౌలర్స్ కొంచెం వాళ్ళ ఎకానమీని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. అండ్ కెప్టెన్సీ లోట్ అనేది కూడా ఇక్కడ కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం కెప్టెన్షిప్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఎలా తీసుకున్నా కూడా అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అండ్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ మంచి క్యాప్టెన్, మంచి ఫామ్లో ఉన్నాడనమాట. లాస్ట్ మ్యాచ్లో కూడా 50 స్కోర్ చేశాడు. అండ్ ఒక మంచి మెరుపు ఫినిషింగ్ ఇవ్వడానికి రెడీగా ప్రియాంష్ ఆర్య లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. వీక్ పాయింట్స్ వచ్చేసి వీళ్ళకు కూడా ఎక్స్పెన్సివ్ పేసర్ డెత్ ఓవర్లలో జాన్సన్ కానివ్వండి, జావియర్ కానివ్వండి భారీగా పరుగులు ఇక్కడ సమర్పించుకుంటున్నారు. సో ఈ ఓవరాల్ సీజన్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఏదో ఒక 4-5 బౌలర్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ రన్సే సమర్పించుకుంటున్నారు. మరి పిచ్ అలా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్స్తో వస్తే బాగుంటుంది అనేది చాలామంది క్రిటిక్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనం ఇక్కడ లైక్ బ్యాటింగ్ ఫైర్ పవర్ ప్లేయర్స్ వాళ్ళ ఫామ్ ఎలా ఉందనేది చూస్తే ఫిన్నలెన్ మన లైక్ 7 balls 28 రన్స్ చేశాడు, 400 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. ఇది కూడా ఎస్ఆర్హెచ్ మీద కొట్టిన స్కోర్ అనమాట. అండ్ రింకు సింగ్ కూడా మంచి ఫామ్ మీద ఉన్నాడు అనమాట. 25 balls 35 రన్స్ చేశాడు. మిడిల్ ఓవర్లో ఒక మంచి యాంకర్ లాంటి పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నాడనమాట. ఎస్ఆర్హెచ్ మీదనే ఈ స్కోర్ కూడా కొట్టాడు. అండ్ అంగక్రీష్ రఘువంశీ కూడా 29 balls 52 రన్స్ చేశాడు. ఒక మంచి స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడడానికి రెడీగా ఉన్నాడు యంగ్స్టర్. అండ్ పంజాబ్ దగ్గరకు వచ్చేసరికి ప్రియాంష్ ఆర్య 39 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 11 balls. ఇది కూడా చెన్నై మీద చేశారనమాట. స్ట్రైక్ రేట్ అదరగొడుతూ ఉన్నాడు అనమాట. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా పొందాడు. సో వీళ్ళ సంగతి ఇలా ఉంటే బౌలింగ్ పరంగా కేకేఆర్ అండ్ పంజాబ్కి ఉన్న ఇష్యూస్ ఏంటి, అండ్ ఎక్స్పెన్సివ్ బౌలర్స్ ఎవరు, అండ్ ఇక్కడ కీ బౌలర్స్ ఎవరు అనేది చూస్తే కోల్కతా నైట్ రైడర్స్కి బ్లెజింగ్ ముజరాబానీ వరల్డ్ కప్లో ఉన్న అదే ఫామ్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట. మొత్తానికి అయితే లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడనమాట. అండ్ పంజాబ్కి వచ్చేసి విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీశాడు, 38 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మొత్తానికైతే మంచి వికెట్లు మంచి టైంలో తీసుకున్నాడు. అండ్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ బౌలర్స్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్కి వరుణ్ చక్రవర్తి 15.5 ఎకానమీ, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ వెరీ గుడ్ ఎకానమీ. అండ్ జావియర్ కూడా 12 ఎకానమీ ఇస్తున్నాడు. అండ్ వైభవ్ అరోరా ఫ్రమ్ కోల్కతా నైట్ రైడర్స్ 11.75 ఎకానమీ ఉందన్నమాట. అండ్ మార్కో జాన్సన్ కూడా పంజాబ్ తరపు నుంచి 10.75 ఎకానమీతో బౌలింగ్ వేస్తున్నారు. వీళ్ళు కొంచెం బౌలింగ్ పద్ధతి మార్చుకుంటేనే నెక్ టు నెక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరి ఏ టీం దీన్ని ముందుగా సెట్ చేసుకుంటుంది, ఏ టీం బౌలింగ్ మంచి అటాకింగ్ మోడ్లో ఫస్ట్ వస్తుంది అనేది మ్యాచ్ చూసాకే మనకు అర్థమవుతుంది. మ్యాచ్ హైలైట్ కూడా చూసుకుంటే రివెంజ్ డ్రామా. గతంలో కేకేఆర్ను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ తరపున కెప్టెన్గా తన పాత జట్టు మీద ఆడబోతున్నాడు అనమాట. సో ఇదొక మంచి ఎమోషనల్ సీన్స్ అనేది మనకి ఈడెన్ గార్డెన్స్లో చూడబోతున్నాం. మరి శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడబోతున్నాడని కూడా చూడాలన్నమాట. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసుకుంటే 29 balls 50 రన్స్ చేసి ఒక మంచి క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ కూడా ఆడాడనమాట. సో ఈ మ్యాచ్కి ఉండబోయే ఒక పెద్ద అట్రాక్షన్ ఏంటంటే ఇదే. తప్పకుండా అందరూ శ్రేయస్ అయ్యర్ గురించే మాట్లాడుకోబోతున్నారు. అండ్ ఫైనల్లీ విన్ ప్రాబబిలిటీ గురించి కూడా మనం ఒకసారి చూస్తే కనుక కోల్కతా నైట్ రైడర్స్కి జస్ట్ 45% మాత్రమే ఉంది. ఇంతకు ముందు గత చరిత్ర చాలా ఘనంగా ఉండుండవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న ఫామ్ పరంగా చూస్తే మాత్రం దీన్ని జనాలు కొంచెం ఒక యావరేజ్ కింద తీసుకొని 45% మాత్రమే కేకేఆర్ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం గతంలో ఎలా వీళ్ళకి రికార్డులు కేకేఆర్ మీద ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసిన తర్వాత 55% వీళ్ళే గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో పంజాబ్ జట్టు కన్నా విన్నింగ్ మూమెంటం ఇంకా శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి పాజిటివ్ థింగ్ పంజాబ్కి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఇస్తుందని చెప్పి అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇవాళ జరగబోయే ఈ మ్యాచ్లో మరి శ్రేయస్ అయ్యర్ గెలవబోతున్నాడా, లేకపోతే అజింక్య రహానే గెలవబోతున్నాడా? మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ గంట బటన్ మాత్రం మర్చిపోవద్దు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారనేది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రివ్యూతో కలుసుకుందాం.